విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలకు వెళ్లటం మన సాంప్రదాయాల్లో భాగం. ఆ వనభోజనాల సందర్భంగా బంధువులు, మిత్రులు అందరూ కలుసుకుని ఆనందోత్సాహాలతో కాలం గడుపుతారు. ఉసిరి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఉసిరి చెట్ల కింద వండుకుని ఆ చెట్ల కింద పనస ఆకుల విస్తట్లలో విందు భోజనాల్ని ఆరగిస్తారు. వనభోజనాలు మనుషుల మధ్య ఆత్మీయత, అనుబంధాలు బలపడటానికి ఎంతో ఉపయోగపడతాయి. ప్రకృతితో మనిషి సహజీవనం చేయటం ఆనందదాయకం అన్న సత్యాన్ని కార్తీక వనభోజనాలు మనకి గుర్తు చేస్తాయి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, కిరణ్ గారు ఈరోజు మన అందరి కోసం కమర్కా జుంకాని తయారు చేసి చూపిస్తానంటున్నారు. కమర్కా జుంకా అంటే ఏంటి అని అనుకుంటున్నారు కదండి. అదేనండి, చెక్కుడు గుత్తి లేదంటే తాళం చెవుల గుత్తి. దీన్ని అందంగా తయారు చేసి చూపిస్తారట, డెకరేటివ్ ఐటమ్ లాగా. మరి అదేంటో చూసి నేర్చేసుకుందాం. హాయ్ కిరణ్ గారు. హాయ్ అండి. హౌ ఆర్ యు అండి? ఫైన్ అండి. ఓకేనండి, ఈ రోజు మా సఖులందరి కోసం కమర్కా జుంకా తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. అంటే డిజైనర్ లాగా చేసి చూపిస్తాను అన్నారు కదా. సో మరి ఇది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? ప్యాచెస్, డెకరేటివ్ ప్యాచెస్, ఇవి సూది దారం, ఇది ఒక హుక్ లాంటి దొరుకుతుంది, అది కుందన్స్, వెరైటీ బీడ్స్, గ్లూ. ఓకే కిరణ్ గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు? ఫస్ట్ ఇది జుంకా, దీనికి సింపుల్ గా కుందన్స్ పెట్టుకుందాం. వరుసగా 3 కుందన్స్ అంతే. ఇది ఆరే లోపల మనం బేస్ రెడీ చేసుకుందాం. సో అది ఆరే లోపు మనం బేస్ రెడీ చేసేసుకుందాం అంటున్నారండి. సో ఫస్ట్ ఏం చేస్తారు? బేస్ ఇప్పుడు మన ఇది కలర్ కాంబినేషన్ ఏదన్నా తీసుకోవచ్చండి. మనకు హెవీ ట్రెడిషనల్ కలర్స్ పట్టు శారీస్ కోసం కావాలంటే ఈ కాంబినేషన్ జనరల్ గా అన్ని శారీస్ కి మ్యాచ్ అయిపోతుంది. ఓకే, గ్రీన్, ఎల్లో, మెరూన్, గోల్డ్ కలర్ బేస్. సో ఒకటి పెద్దది, ఇటు చిన్న 2. సో దీన్ని ఫస్ట్ సూది దారం ఏదైనా ఒక పాయింట్. ఓకే, ఫస్ట్ సూది దారంతో దాన్ని గుచ్చేస్తున్నారు. బీడ్స్ ఒక 2-3 బీడ్స్. తర్వాత ఒక వేరే స్టైల్ ది గోల్డ్ కలర్ సైజ్ లో వేరే సైజ్ కాంబినేషన్ బాగుంటుంది అప్పుడు. ఓకే, మళ్ళీ ఒక 3 బీడ్స్. ఇది మనం దాన్ని కనెక్ట్ చేయాలండి. ఓకే, ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఇది యూస్ చేసుకోవడానికి. ఓకే, అంతే. ఇప్పుడు ఇది వచ్చాక గోల్డ్ కలర్ ఎందుకంటే దీనికి అంతా సెట్ అయిపోతుంది. ఇది ఇలా వస్తే మ్యాచ్ ఉంటుంది అంతా. వేరే కలర్ తీసుకుంటే కొంచెం మిస్ మ్యాచ్ అయిపోతుంది. మీరు మెరూన్, గ్రీన్ అవి కూడా తీసుకోవచ్చు. ఓకే, అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నది బీడ్స్ ని వేటినైనా యూస్ చేసుకోవచ్చు. కొంచెం కాంబినేషన్ చూసుకుంటూ చేయాలి. ఇది ఇలా వచ్చాక దీని ఇక్కడ లాక్. ఓకే, ఒక 4 వరుసలు తీసుకోవాలండి దారం ఎప్పుడు. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉండాలి కదండి, అది చాలా టైం వరకు ఉంటుంది కూడా జరగకుండా. మళ్ళీ ఇప్పుడు ఒకటి ఉంటే ఇది ఇటు అటు తిరిగిపోతుంది. సో దీన్ని ఇంకొకటి ఒక ఇంత పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి, సో ఒకే సైడ్ నుండి ఉంటే బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుందని దీన్ని మళ్ళీ ఇక్కడికి మనం ఇలా పెడతాము. ఇలా వస్తుంది. సో ఇది ఇట్లా ఫిక్స్ గా అయిపోతుంది. మళ్ళీ సేమ్ బీడ్స్ వేయాలి. ఓకే, అంటే 2 వైపుల నుండి బేస్ చేసి పెట్టినట్లయితే అది 2 సైడ్స్ నుండి ఉండడం వల్ల సెంటర్ లో అలా నిలబడి ఉంటుంది. ఓకే ఓకే, తిరగదు అది ఇట్లా రౌండ్ గా. సో ఒకే లైన్ తో ఉన్నట్టయితే దాన్ని తిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా 2 వరుసల్ని తీసుకునండి, 2 వైపుల నుండి కూడా బీడ్స్ ని యూజ్ చేసుకుని మనం దీన్ని నిలబెట్టేస్తున్నాం ఇక్కడ. సో ఇది ఇప్పుడు రెడీ అయింది. ఇది కింద సైడ్. ఇప్పుడు పైన సైడ్ ఒకటి ఇలా వస్తుంది పైన, అండ్ ఇలా కాంబినేషన్ లాగా. దీనికి మనం ఇది ఇలా జుంకా ఇది ఇక్కడ పెట్టేసుకుంటాము. ఓకే ఓకే, ఇక్కడ చేసుకుంటే మనం ఇక్కడ
కీ చైన్స్ అవి పెట్టేసుకోవచ్చు అండి రింగ్ కి. లేదు మనకి రింగ్ వద్దు అంటే అది తీసేసేయచ్చు. ఓకే ఓకే. రింగ్ పూర్తిగా తీసేసి ఉట్టి దీనికి కూడా పెట్టేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు అంటే జనరల్ గా అయితే ఈ తాళం చెవుల గుత్తి గురించి అయితేనండి, జనరల్ గా అయితే ఇక్కడ హైదరాబాద్ లో చాలా మందికి చూస్తే నడుముకి పెట్టుకుంటారు. మీరు చెప్తున్నట్టు కమర్కా జుమ్కా అన్నట్టుగా తాళం చెవుల గుత్తిని చెక్కుడు గుత్తి అంటారండి. అవునండి. సో అది వెండిది ఉంటుంది, వెండితో పెట్టుకుంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ లో ఉంటుంది. కానీ ఇది అంటే ఎలా మ్యాచ్ చేయడానికని మనం ఇప్పుడు లైక్ వెండిదంటే ఒకటి తీసుకుంటాము, 2 pieces తీసుకుంటాము, దాని నుంచి తీసుకొని పెట్టుకోము, ప్రతిసారి అదే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదంటే మనకు మ్యాచింగ్ శారీస్ తో కలర్ కాంబినేషన్స్ వేరేగా చేసి ఒక హాఫ్ అన్ అవర్ రెడీ అయిపోతుంది. ఒక కొత్త శారీ రాగానే ఇది రెడీ చేసుకోవచ్చు. దాంతో పాటు సెట్ రెడీ. సేమ్ వెండిది పాతది యూజ్ చేయకుండా కొత్త ఐటమ్. ఇది ఇలాగా ఫిక్స్ అయిపోయింది దీనికి. మళ్ళీ దీనికి కనెక్ట్ చేసేసాము. సేమ్ బీడ్స్ పెట్టి ఇంకొక లైన్ ఇలాగొచ్చేస్తుంది. ఇక్కడ బీడ్స్ వచ్చేస్తుంది. సో కింద ఎలాగైతే జాయిన్ చేసామో దాన్ని కూడా సేమ్ అలాగే బీడ్స్ ని యూజ్ చేస్తూ జాయిన్ చేసుకోవాలండి. మనం అది జాయిన్ చేసేద్దాం. ఓకే కిరణ్ గారు, ఇది మనకు రెడీ అయిపోయింది కదండి. సేమ్ కింద 3 beads, తర్వాత 2 beads, మళ్ళీ 3 beads. ఇక్కడ కూడా పైన కూడా అలాగే 3 beads, 2 beads, 3 beads అలాగే తీసుకుని సేమ్ లెంత్ ఉంచేలాగా తీసుకున్నారు. సో నైస్ అండి. ఓకే కిరణ్ గారు, ఇలా తయారు చేసిన ఐటమ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి, చూపిస్తాను. ఓకే చూడండి సుజాత గారు, కలర్ కాంబినేషన్ తోటి ట్రెడిషనల్ వేర్ కోసం ఇది. సో ఇది ఘాగరాస్ అట్లాంటి దానిపైన ఇంకా బాగుంటుందండి. ఇక్కడ గ్రీన్, ఎల్లో, రెడ్ 3 కలర్స్ ని యూజ్ చేశారు. తర్వాత ఇక్కడ కూడా ఏదైనా మెరూన్ శారీ ఉంది, రెడ్ శారీ ఉంది, పర్టికులర్ గా దాని కోసం ఇది. సో మెరూన్ అండ్ రెడ్ కలర్ లో ఉండే శారీ కోసం ఇది పర్టికులర్ గా దానికోసం చేసిన వర్క్ అండి. సో చాలా చాలా నీట్ గా ఉంది. కొన్ని ఫ్యాన్సీ శారీస్ ఉంటాయండి, దాన్ని కూడా మనం గ్రాండ్ గా డ్రెస్అప్ అయితే బ్లూ అండ్ సిల్వర్ వర్క్ ఉన్న శారీ. ఓకే, చాలా బాగుంది. చాలా అంటే చిన్న సైజ్ అయినా కూడా నీట్ గా ఉంది. ఇది పూర్తిగా సిల్వర్ వర్క్ ఉన్న శారీకి వస్తుందండి. ఇది ఏ కలర్ లేదు, సిల్వర్ వర్క్ ఉంది శారీకి, ఇది పెట్టేసుకోవచ్చు. ఇది మన చిన్న పిల్లలు ఇంట్లో మనం పెట్టుకున్నాక వాళ్ళకు కూడా చిన్నది ఏదైనా ఉండాలి కదా, చిన్న సైజ్ పిల్లలకి పట్టు లంగాలు అవి వేస్తా ఉంటాం కదా దానికి. ఇది ఇంకొకటి సేమ్ స్టైల్లో కొంచెం పెద్దగా ఉంది. చాలా బాగుంది. కిరణ్ గారు, మా సకులందరికీ ఒక చక్కటి ఆలోచనను కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే సకులు, చూసారు కదా కిరణ్ గారు తయారు చేసిన కమర్కా జుమ్కా. నిజంగా చాలా బాగుంది కదండి ఈ చెక్కుడు గుత్తులు. అసలు ఈ చెక్కుడు గుత్తులు అనేవి మనందరికీ తెలిసినవే, కానీ ఇలా స్టైల్ గా తయారు చేసుకోవడం ఇంకా బాగుంది కదా. మరి ఇంకేందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి, వేసేసుకుని అందరితో భలేగా ఉంది అని అనిపించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.